హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ వేడంగి వంట రుచులు. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ రసం అండి. ఇవాళ సండే కదా, రసం, చికెన్ ఫ్రై. ముందుగా రసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. గిన్నెలో వాటర్ తీసుకోవాలి. ఇది కరివేపాకు, కొత్తిమీర, ఇది బెల్లం, చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాము. స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రసం అండి. చాలా తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇందులో పసుపు వేసాను, తర్వాత ఉప్పు ఒక స్పూనున్నర పడుతుందండి. ఉప్పు వేసినాక ఇందులోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నా. చింతపండు, బెల్లం మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. బెల్లం ఆప్షనల్, ఎందుకంటే కొంతమంది స్వీట్ ఇష్టపడరు కదా. స్వీట్ ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మా ఇంట్లో మేము కంపల్సరీ బెల్లం అనేది వేస్తాము రసంలో, బాగుంటుంది. ఇవి చూడండి, మిరియాలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు. ఫస్ట్ నేను మిరియాలు వేస్తున్నా. ఇందులో ధనియాలు, మెంతులు, ఈ ఆవాలు, జీలకర్ర పోపులో వేద్దామండి. మిగతా ఇంగ్రీడియంట్స్ ఇట్లా వేసేసిన తర్వాత ఇది మరగాలి. కొంచెం కరివేపాకు కూడా వేద్దాం. కొద్దిగా కరివేపాకు వేసి దీన్ని మరగనిద్దాం. మరిగిన తర్వాత దీనికి పోపు పెట్టాలి. అంతేనండి, చాలా సింపుల్. ఒక 10-15 నిమిషాలు మరిగిన తర్వాత పోపు పెట్టేయడమే. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పక్క స్టవ్ మీదకి మార్చేసి మనం చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కోసం ఒక బాండి పెట్టాను. అందులో ఆయిల్ వేస్తున్నాను. చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ మంచిగా వాష్ చేసి కడిగి పెట్టింది, చికెన్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు పొడి, ఇది కొత్తిమీర చాప్ చేసింది, ఆయిల్. ముందుగా బాండీలో ఆయిల్ వేస్తున్నానండి. ఒక 4 స్పూన్స్ ఆయిల్. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేద్దాం. ఆయిల్ హీట్ అయిందండి. ఇగో 2-3 లవంగాలు, ఒక ఇలాచి, కొంచెం చెక్క వేసాను. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ వేస్తున్నా. ఒక 2 ఆనియన్స్ చాప్ చేసేసానండి. మీడియం సైజ్ ఆనియన్స్, 2 ఆనియన్స్ చాప్ చేసేసాను. ఈ ఆనియన్స్ కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా ఫ్రై అవుతాయి. కొంచెం లాస్ట్లో ఇంకొంచెం వేద్దాం. తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేద్దాం. మంచిగా కలిపేసి, ఇది చాలా సింపుల్ ఫ్రై ఏనండి, కానీ బాగుంటుంది. ఈ ఫ్రైకి కంపల్సరీ రసం ఉండాలి, ఎందుకంటే మనకి ఫ్రై కాంబినేషన్ రసం చాలా బాగుంటుంది. మామూలుగా గ్రేవీ కర్రీ అయితే రసం అవసరం లేదు, కానీ ఫ్రైకి రసం ఉంటే బాగుంటుంది కదండి. అందుకని ఈ కాంబినేషన్. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ అన్నమాట మా ఇంట్లో. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వంటలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయలు వేగే వరకు వెయిట్ చేద్దాం. దీనికి మూత పెట్టేస్తున్నాను.
ఒక 5-10 మినిట్స్ పడుతుంది. 5-10 మినిట్స్ వెయిట్ చేద్దాం. చారు అయితే పక్కన మరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేద్దాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది కొంచెం ఫ్రై అయినాక చికెన్ యాడ్ చేద్దాం. లైట్గా ఫ్రై అయినాక కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి అప్పుడు చికెన్ యాడ్ చేసేద్దాం. ఇందులో మిరియాలు, ధనియాలు, మెంతులు ఇవన్నీ వేస్తాం కదా, డైజెషన్కి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రసం. అల్లం వెల్లుల్లిపాయ ఫ్రై అయింది. ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తున్నాం. ఈ చికెన్ ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టేద్దాం. మూత పెడితే ఇందులో వాటర్ వచ్చి చికెన్ బాగా పోతుంది. కుక్ అయినాక అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాం ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. కలిపేసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటని మూత పెట్టేద్దాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే కొంచెం ఎగిరిపోయాయి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేస్తున్నా. 1 స్పూన్ ధనియాల పొడి, కారం 1 స్పూను, 1.5 స్పూన్ కారం వేసాను. ఒకసారి కలిపేద్దాం. కలిపేసి మూత పెడతాం. కొంచెం కొత్తిమీర కూడా లైట్గా వేద్దాం, లాస్ట్లో కొంచెం వేద్దాం. కలిపేసి మూత పెడదాం. మెల్లగా ఫ్రై అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై మంచిగా ఫ్రై అవుతుంది, కుక్ అవుతుంది. ఇంకా సేపు వెయిట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ ఆల్మోస్ట్ డన్ అనమాట. ఇందులో కొంచెం కొత్తిమీర, గరం మసాలా వేసేద్దాం. గరం మసాలా వేస్తాం. చూడండి ఫ్రెండ్స్, గరం మసాలా వేస్తుంది. 2 pinches గరం మసాలా, ఫైనల్గా కొత్తిమీర. వేసి ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టేద్దాం. సిమ్లో పెట్టేస్తే ఇది చక్కగా ఫ్రై అవుతుంది. ఒక 10 మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది. ఈలోగా మనం చారుకి ఇది ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. ఇది స్టవ్ పక్క స్టవ్ మీద మార్చేసి మనం చారుకి పోపు పెట్టేద్దాం. ఫ్రెండ్స్, పోపు కోసం నేను ఒక ప్యాన్ పెట్టాను. ఇందులో ఆయిల్ వేస్తున్నాను. చారుకి పోపు పెట్టేస్తాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తాం. ఆయిల్ హీట్ అవ్వనిద్దాం.
ఆయిల్ హీట్ అయించి ఇందులో ఫస్ట్ కొంచెం మెంతులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర. అంతే ఫ్రెండ్స్, కరివేపాకు అయితే చాలా మగ్గిట కూడా వేసాను కదా, సరిపోతుంది. ఇది ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కొంచెం స్టవ్ బాగా వేగిపోయింది. ఇప్పుడు ఈ చారు తీసి ఇందులో వేసాను. చూడండి ఫ్రెండ్స్, మన యమ్మీ చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ డన్ అన్నమాట. ఒక 5 మినిట్స్ అయితే ఇది మంచిగా బాగా అరోమా వస్తుంది. ఇందులో ఆనియన్స్ వేసాం కాబట్టి కొద్దిగా సెమీ గ్రేవీ కూడా ఉంటుందండి. రైస్లో కొద్దిగా కలుపుకోవడానికి నీట్గా ముక్కలతో పట్టుకొని ఉంటుంది గ్రేవీ. రసం కూడా పోపు పెట్టేసాను, రసం అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.